Partly welcome, sir. State Leader Federation Party Chotan Reddy Giddareddy గారికి మరొకసారి చూడండి సార్ రెడీ రెడీ ready sir here sir ikkada chudandi ఒకసారి ఫోటో చూడండి వెనక్కి రండి sir ready sir here సార్ చూడండి సార్ రెడీ సార్ నుంచోండి అన్న అలా ఇస్తారా నాకు కొంచెం ముందు పెట్టాడు అక్కడే ఉండు మా చౌదరి సో నెల్లూరు అన్ని విషయాలలో ముందుంటుంది బట్ ఈ ఫుడ్ విషయంలో మాత్రం ఇంకా పదవుల్లో ముందే ఉందని చెప్పుకోవాలి. సో అలాంటి టేస్టీ ఫుడ్ ని అందించడానికి మన నెల్లూరులో నాలుగు బ్రాంచీలు నడుపుతూ ఐదోది మొట్టమొదటిసారి ట్రైనింగ్ సౌకర్యం కూడా కల్పించడం జరిగింది. దీన్ని నెల్లూరు నగర నెల్లూరు జిల్లా ప్రభుత్వం కూడా ఒకసారి చేసి హోటల్ సందర్శించి బిర్యానీ రుచి ఎందుకంటే మామూలుగా బిర్యానీ బాగా ఉంటే ఈ బ్రాంచ్ ఐదో బ్రాంచ్ కూడా వచ్చారంటే బిర్యానీ రుచికరంగా కూడా భగవంతుడి దయ వల్ల మరింత ఎదగాలని మరిన్ని బ్రాంచ్లు పెట్టాలని ఆ శక్తి సామర్థ్యం ఐశ్వర్యం అన్నీ కూడా మీడియా సోదరు నమస్కారాలు. చాలా సంతోషం ఉంది. గరీబ్ బిర్యానీ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఒక బిర్యానీ ఉండాలనే ఉద్దేశంతో 2018లో మొదలుపెట్టి ఇప్పటికి 7 సంవత్సరాలు 5 బ్రాంచులు ఇనమడుగు, కావలి, బీబీనగరు, నెల్లూరులో ఫస్ట్ టైం సిట్టింగ్ అంటే కూర్చుందిగా ఏర్పాటు చేశారు ప్రెసిడెంట్ గారు. వారు ఆశయం ఏంటంటే బిర్యానీ అంటే మనం తినగలమా అనే రోజుల్లో ఒక గరీబ్ బిర్యానీ తక్కువ ధరలో 140 రూపాయలు నేను చూశాను. 140 రూపాయలకి ఏం మిగులుతుందని చూస్తే లోపల ఐటమ్స్ కూడా ఫ్రెష్గా మంచి రైసు, మంచి మెటీరియల్, మంచి చికెన్ ముక్కలు వేసి పెడతారు. వాస్తవంగా దాంట్లో పెద్ద మార్జిన్లు అడిగాను నేను, మీరు ఎలా ఇవ్వగలుగుతారంటే లేదు సార్ అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో నేను వ్యాపారం చేశాను. దీనికి అందరికీ అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఈరోజు రహనాథ్గూడ సెంటర్లో స్టార్ట్ చేశారు. ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి. అంటే తక్కువ ధర ఏదో నాణ్యత లేదు కాదు, 100%. చాలామంది అధికారులు చెప్తారు హోటల్లో ఫుడ్ బాగుండదు, హోటల్లో బాగా చేయట్లని చెప్పి. నెల్లూరు జిల్లాలో చేసిన విధంగా హోటల్లో ఇళ్లలో కూడా చేయరు. మీరు ఇళ్లలో ఫ్రిడ్జ్లో పెట్టి పెడతారు, కానీ ఇళ్లలో హోటల్లో ఉదయాన్నే ఐటెం తెచ్చి ఉదయాన్నే ఫ్రెష్గా పెడతాం. మధ్యాహ్నం బిర్యానీ కూడా సాయంకాలం వాడు ఆ విధంగా రుచిగా. అంటే ఎక్కడైనా చూడండి నెల్లూరులో భోజనం ప్రత్యేకత. నువ్వు ఏ ప్రపంచం ఏ రాష్ట్రం కనుకోండి, ఏ కంట్రీ కనుకోండి, నెల్లూరు అనే ఒక పేరు బ్రాండ్. అలాంటి దాంట్లో వారు రవిశంకర్ గారు ఈరోజు దీన్ని స్టార్ట్ చేయడం
ఇది అందరికీ శుభచేయచ్చు. నెల్లూరు ఈరోజు చాలా పెరుగుతోంది. ఎంతో ఒక విధంగా ఇది మన నెల్లూరు అన్న సిటీ కంటే పెరుగుతుంది. ఎన్నో హోటల్స్ వచ్చినాయి. ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా సంతోషం. నన్ను ఆహ్వానించి మన జయరాజ్ గారు జయకుమార్ గారు వారు తరఫున రికమెండ్ చేయడం జరిగింది. మా యాంకరు జవహరి వారు కూడా రావడం జరిగింది. కాబట్టి నెల్లూరు ప్రజలందరూ కూడా తప్పకుండా వచ్చి గరీబ్ బిర్యానీ మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారు మరింత రుచిగా అందరికీ అందుబాటులో ఇవ్వాలని కోరుకుంటాను. ప్రజలందరికీ ఒకటే అంటారు, ఎంతసేపు ఒక హోటల్గా పోతాం కాకుండా కొత్తవి వస్తున్నాయి. వాళ్ళు ప్రోత్సహించినప్పుడు అనేక రకాల ఐటమ్స్ అనేక రకాల అందుబాటులో వస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రజలు కొత్త హోటల్ని మీరు ప్రోత్సహించండి. వారికి ఎస్ఐ గారికి మరి ప్లాన్ చెప్పండి చెప్పి ప్రజలందరూ కూడా సహకరించాలని తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. చెప్పండి. ఎక్కడైనా కూడా ఆడవారు ఉంటే హోటల్ సక్సెస్. ఎందుకంటే మన అమరావతి మా అమ్మగారు స్థాపించారు. అంటే ఎక్కడైనా కూడా లేడీస్ ఉన్నారంటే ఆ హోటల్లో క్వాలిటీ రుచి ఉంటుంది. ఎరీనా గారు ఈ హోటల్కి రెగ్యులర్ చూసుకోవాలి కాబట్టి తప్పకుండా రుచిగా ఉంటుంది. తప్పకుండా ప్రజలందరూ ప్రోత్సహించాలి. 2018లో అండి అందరికీ అంటే సార్ గారు చెప్పినట్లు అందరూ అంటే హై క్లాస్ వాళ్ళు తింటారు కానీ బిర్యానీ లో వాళ్ళు తినడం చాలా తక్కువ అండి. అందరికీ కరెక్ట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా అందరూ తినాలి, అందరూ బిర్యానీ రుచి చూడాలి అని చెప్పి చాలా లోగా పెట్టారు. ప్రైస్ లో ఉంది కదా అని క్వాలిటీ తగ్గేది లేదండి. రెండు బాగుంటుంది. తిన్నంత బిర్యానీ మాత్రం ఇస్తామండి. 3 పీసెస్ ఉంటాయి. తిన్నంత బిర్యానీ ఉంటుంది. ఎంతైనా తినొచ్చు అండి. రైస్ పీస్లో ఎంతైనా తినొచ్చు. ఫుల్గా పెడతాము. మమ్మల్ని ఇంకా ఇట్లాగే ఆదరించాలని చెప్పి కోరుతూ ప్రొపరేటర్ గారు మా అశ్విన్ భట్ల గారు అండి. నా పేరు సరిత రెడ్డి. కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం లౌడ్గా చెప్పండి. సరే.